ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, మెయిన్ రోడ్, కాకినాడ. ప్రతి ఎపిసోడ్లోనూ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి, కొన్ని చికిత్సల గురించి మనము ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో ఏ విషయం గురించి చెప్పుకోవాలి అనేటువంటి దానికి వస్తే, సిద్ధ వైద్యంలో ఎటువంటి ఆహార విధానాలు ఉన్నాయి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అలాగే సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు పాటించే వారందరూ కూడా సిద్ధులని మనసా వాచ కర్మణ ప్రార్థిస్తూ ఆ సిద్ధ వైద్యం చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా సిద్ధేశ్వరుని యొక్క కరుణా కటాక్షములు ఎల్లవేళలా ఉంటాయి. మనకి ఈశ్వరుడే సిద్ధ వైద్యానికి మూల పురుషుడు కనుక ఆయన యొక్క మూలమంత్రమైనటువంటి మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమేవ బంధనాత్ మృత్యో ముక్షీయమామృతాత్. ఈ శ్లోకాన్ని ఎవరైతే రెగ్యులర్గా పాటిస్తూ పఠన చేస్తూ నియమబద్ధంగా ఉంటారో వారికి ఎటువంటి అనారోగ్య బాధలను, అలాగే ఇహ సంబంధమైనటువంటి దుఃఖములు కలగవని, అంత్యమందు వారు ఖచ్చితంగా శివ సాయుధ్యమును పొందుతారని మనకి సిద్ధ వైద్యుల యొక్క నమ్మిక. మరి శైవపరమైనటువంటి విషయాలు సిద్ధ వైద్యంలో చాలా ఉంటూ ఉంటాయి. మరి ఆహారపు విధానాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సిద్ధ వైద్యంలో చెప్పేటువంటి ఆహార విధానాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా యోగా సంబంధించినటువంటి విషయాలు చెప్పేటప్పుడు సిద్ధులు ఒక 90 సంవత్సరాల వయసు ఒక జీవన ప్రమాణము ఒక మనిషికి అనుకున్నట్లయితే ఆ 90 సంవత్సరాల వయసుని 3 భాగాలు చేశారు. వారు ఆ 3 భాగాలలోనూ మొదటి 30 సంవత్సరాల కాలంలోనూ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే వారు చెప్పింది ఏమిటంటే ఏది పడితే అది తినొచ్చట. అంటే ఏది పెట్టినా ఏది పడితే అది తినడం అంటే మీ ఇష్టం వచ్చిన ఆహారం తినండి, ఖచ్చితంగా మీ జఠరాగ్ని బలంగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా అరుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత 60 సంవత్సరాల లోపు, అంటే 30 నుంచి 60 సంవత్సరాల లోపులో ఏ ఆహారం పడితే ఆహారముని మాత్రమే తినాలి. అంటే మనకి ఏ ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుందో అటువంటి ఆహారాన్ని, అటువంటి విహారాన్ని, అటువంటి కర్మని, అటువంటి పరిస్థితిని మనం మసులుకుని అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మనకి అనారోగ్యం కలగకుండా ఉంటుందనేటువంటిది ఒక సిద్ధుల యొక్క ముఖ్యమైనటువంటి మాట. అలాగే సిద్ధ వైద్యంలో 60 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వయసు దాకా ఉండేటువంటి కాలంలో ఏది పెడితే అదే తినాలి. అంటే సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత జవసత్వాలు కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి మనుషులకి వారు శారీరకంగా దౌర్బల్యంగా ఉండటం చేత ఆహారం కోసం ఇతటి వాళ్ళ మీద ఆధారపడడం కానీ, లేదా మిగతా పనుల కోసం వారి అవసరాల కోసం ఇతటి వాళ్ళని ఆశ్రయించి ఉండటం కానీ జరుగుతుంది. కాబట్టి వారు పెట్టినటువంటి ఆహారాన్ని తిన్నప్పుడు మనం మితంగా తిన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఆరోగ్యం కలుగుతుంది. అంటే పుట్టినప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినొచ్చు. 30 నుంచి 60 దాకా ఏ ఆహారం పడితే ఆహారం మాత్రమే తినాలి. 60 నుంచి 90 దాకా ఏ ఆహారం పెడితే ఆహారంనే మనం తినాలి. ఎందుకంటే వచ్చినటువంటి కోడళ్ళు కానివ్వండి, అలాగే మనం ఉండేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి మన పరిస్థితులు కానివ్వండి, ఆ విధంగా ఉంటాయనేటువంటి విషయంలో మనకి అటువంటి నీతి సూత్రమును ఒకటి చెప్పడం జరిగింది. సాధారణంగా ఆయుర్వేద వైద్యము చేసేటప్పుడు ఆహార విహారాల్లో పత్యాపత్యాలు అనేటువంటివి ఉంటాయి. పథ్యము అంటే తినదగినది, అపథ్యము అంటే తినకూడదు. ఇదే విధానము సిద్ధ వైద్యంలో కూడా ఉంటుంది. సాధారణంగా
వ్యాధికి పథ్యమా, రోగానికి పథ్యమా? పథ్యము ఎందుకు చేస్తాము అంటే, ఒక ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంలో ఉండేటువంటి పంచభూతాల యొక్క స్థితి వల్ల ప్రతి మనిషికి వాత పిత్త కఫాలు అనేటువంటివి శారీరకమైనటువంటి దోషాలని ఉద్దీపన చేసేటువంటి స్థితి లేదా తగ్గించే స్థితి ఉంటుంది. కాబట్టి వాటిని సమతుల్యత చేసుకోవడానికి రససారం కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది. అందువల్ల ఎటువంటి రసాన్ని తీసుకోవడం వల్ల ఆ రోగం అదుపులో ఉంటుందో, ఎటువంటి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవడం వల్ల ఆ రోగాన్ని అదుపు చేయగలము, అటువంటి విధి విధానాల గురించి చెప్పినటువంటి ప్రకృష్టమైనటువంటి విభాగమే పథ్యాపథ్యాలు. ఈ పథ్యాపథ్యాలలో ఏ ఆహారము ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలో సిద్ధ వైద్యం చేసేటువంటి ప్రతి ఒక్కరికిను, అలాగే ఆయుర్వేదం చేసేటువంటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మరి సిద్ధ ఆయుర్వేదాలు అనేటువంటివే కాకుండా మోడర్న్ సంబంధించినటువంటి అల్లోపతి విధానంలో కూడా మనకు పథ్యాపథ్యాలు ఉంటాయి. అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, సుక్రోజు లేదా గ్లూకోజ్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి గ్లూకోజ్ తక్కువగా ఉండేటువంటి ఆహారాలను తినండి, అలాగే పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటువంటి ఆహారాలు తినండి అని చెప్పి వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. అలాగే కంటికి సంబంధించిన రోగాలు ఉన్నప్పుడు పలానా ఆకుకూరలు తినండి అని వాళ్ళే చెప్తున్నారు. అంటే పథ్యాపథ్యాలు అనేటువంటివి కేవలం ఆయుర్వేదము సిద్ధ వైద్యాల్లోనే కాకుండా సర్వత్రా అన్ని వైద్య విధానాలను కూడా ఉన్నాయి. కానీ సిద్ధ వైద్యము ఆయుర్వేద వైద్యం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా ఇది తినకూడదు, ఇది తినండి అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, రోగి తినకపోవడం వల్ల వైద్యునికి ఏమీ మేలు కలగదు. కాబట్టి వైద్యుడు రోగాన్ని తగ్గించడానికి అవసరమైనటువంటి విధి విధానాలలో భాగంగా మనకి పథ్యాపథ్యాలు చెప్పడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ పథ్యాపథ్యాలు ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఆ సిద్ధ వైద్యము లేదా ఆయుర్వేదం వైద్యం చేసేటువంటి ఆ స్పెషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తారు. అలా చెప్పినప్పుడు మనకి తక్కువ టైంలోనే ఆ రోగం అనేటువంటి దాని నుంచి మనం విముక్తి కలిగి ఆరోగ్యవంతంగా సుఖమైనటువంటి జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయితే పథ్యాపథ్యాలని పరిపూర్ణంగా అవలంబిస్తాడో వానికి ఏ రోగమైనప్పటికీ కూడా, అంటే మహారోగాలైనప్పటికీ కూడా అదుపులో ఉంటాయి. ఏ వ్యక్తి అయితే మితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ కావలసినటువంటి ఆ కర్మలను కానీ మందులను కానీ రెగ్యులర్గా టైం ప్రకారంగా తీసుకున్నప్పుడు వారికి ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రకృతి సిద్ధాంతపరమైనటువంటి సిద్ధ వైద్యాన్ని ఖచ్చితంగా అవలంబించే తీరాలి. ప్రకృతి నియమాలలో శారీరకము మానసికము అనేటువంటి రెండు ప్రక్రియల యందు కూడా సిద్ధ వైద్యం చాలా ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఈ పథ్యాపథ్యాల గురించి చాలామందికి అవగాహన రాహిత్యం అనేటువంటిది ఉంది. ఎందుకంటే సిద్ధ వైద్యం వాడుకునేటప్పుడు పథ్యాలు చేయాలి, వేడి చేస్తాయని. ప్రతి మందుకి కూడా ఏదో సుగుణము దుర్గుణము ప్రతి మందుకి ఉంటుంది. మందు అయిన తర్వాత అసలు మందు అంటే ఏమిటో ఒక ఎపిసోడ్లో ఖచ్చితంగా మనం తెలుసుకుందాము. ఈ ఔషధానికి సంబంధించినటువంటి ఈ మందుకు సంబంధించినటువంటి విషయాలలో ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేటువంటి మీమాంసను పూర్తిగా అవలంబించడం అనేటువంటిది ప్రతి రోగి చేయవలసినటువంటి పని, అలాగే ప్రతి వైద్యుడు చెప్పవలసిన పని. ఎందుకంటే రోగం కుదరాలి అంటే శరీరము తన నిత్య కర్మను పరిపూర్ణంగా చేసేటువంటి శక్తిని ఇవ్వాలి. కాబట్టి ఆ శక్తికి అవసరమైనటువంటి రసాన్ని కానీ, ఆ శక్తికి అవసరమైనటువంటి ఆహార విహారాదులు కానీ మనం కల్పించినప్పుడు రోగం అనేటువంటిది మనకి అదుపులో ఉంటుంది. రోగాన్ని తగ్గించడానికి మందులు ఉన్నాయి. మనస్సు శరీరము అనేటువంటి వాటిని జవసత్వాలతో కూడినటువంటి ఇమ్యూనిటీ పవర్ని కనుక మనం పెంచగలిగితే
ఎటువంటి రోగాలైనా సరే తగ్గుతాయనేటువంటి మూలసూత్రము మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో ప్రస్ఫుటంగా చెప్పబడింది. అంటే ప్రతి వ్యక్తి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి దాన్ని పొందటానికి శరీరం అనేటువంటిది ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని పొందాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మితమైనటువంటి ఆహారము, ఆ ఆహారం తీసుకున్నప్పుడు చేయగలిగినటువంటి పని ఎంతైతే ఉందో అంత పని చేయగలిగి ఉండాలి. ఎంత ఆహారం తీసుకోవాలి అంటే మనకు ఎంత ఆకలిస్తుందో అందులో సగం ఆహారం తీసుకుని దాంట్లో సగభాగము అంటే 1/4 వంతు నీరు తాగి మిగతా పావు భాగాన్ని ఖాళీగా అట్టే పెట్టాలి. అది వాయు సంచారం జరిగి స్థిరమైనటువంటి పక్వం కలుగుతుంది. కాబట్టి శరీరములో ఉండేటువంటి రోగాలకి జఠరాగ్ని అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్ని వల్ల చాలా రోగాలు తగ్గుతాయి. కాబట్టి జఠరాగ్ని బలంగా ఉండేటువంటి వారికి రోగాలు రావడం అనేటువంటి విషయము చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది దాన్నే ఓజస్సు అని, తేజస్సు అని, జఠరాగ్ని బలమని, అన్నబలమని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ శారీరకంగా కలిగేటువంటి ఈ శక్తి ఎవరికైతే లోపిస్తుందో వారికి ఇమ్యూనిటీ పవర్ లేదని, శక్తి బలం లేవని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. ఇలాగ నశించిన వాళ్ళకి మందులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి సిద్ధ వైద్యుడు కూడా ఆ పత్యాపత్యాలు అనేటువంటివి చాలా పర్టికులర్గా చెప్తాడు. మరి సిద్ధ వైద్యంలో వాడేటువంటి మెటల్స్ వల్ల కాస్త వేడి చేసినప్పటికీ అది సిద్ధ వైద్యుడి పర్యవేక్షణలో కనుక వాడినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగవు. అలా కాకుండా సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి వాటిని మనం రెగ్యులర్గా మనకు తెలుసున్నట్టుగా వాడుకున్నట్లయితే కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మూలికలు వాడేటప్పుడు కూడా అనుభవం కలిగినటువంటి సిద్ధ వైద్యుని దగ్గరికి వెళ్ళి కాస్త తెలుసుకుని వాడుకున్నట్లయితే మంచి జరిగేటువంటి అవకాశము చాలా పుష్కలంగా ఉంటుంది. మనకి పురాతనమైనటువంటి ధర్మశాస్త్రాలలో కానీ అలాగే ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేమిటంటే పథ్యం పరమౌషధం, లంకనం దివ్యౌషధం అని. అంటే అర్థం ఏమిటంటే ప్రత్యేకించి ఏ వ్యాధికైనాను ఔషధం అనేటువంటిది ముందు వాడక్కర్లేదు. ముందు చేయవలసింది ఏమిటంటే పథ్యాన్ని ఖచ్చితంగా పాటించడం. అంటే ఎటువంటి పథ్యాన్ని పాటించాలి అంటే ఆ రోగంలో ఏది తినాలో అది తినడం, ఏది తినకూడదో అది తినకుండా ఉండటం, ఏది చేయాలో అది చేయడం, ఏది చేయకూడదో అది చేయకుండా ఉండడం. ఇది వాడటం వల్ల చాలా మట్టుకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో ఉండేటువంటి చాలా రోగాలు ప్రస్ఫుటంగా తగ్గుతాయి. కానీ ఈ మధ్యకాలంలో అతిగా ప్రతి విషయాన్ని ఎక్కువగా తీసుకుని తన శరీర తత్వానికి అవసరం లేనటువంటి ఆహార పదార్థాలని ఆ ఫ్యాక్టరీలో అంటే ఏమిటి శరీరంలోకి పంపించి వాటిలతో ప్రయోగాలు చేసుకుంటూ కొత్త కొత్త రోగాలకి తానే దాసుడవుతున్నాడు. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలలో ఏ విధానము ఆహారపు అలవాట్లు ఉన్నాయో అటువంటి ఆహారపు అలవాట్లు పాటిస్తూ అటువంటి విహారాన్ని కూడా పాటించినప్పుడు మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. మనందరికీ తెలిసినటువంటి ఒక భగవద్గీత శ్లోకంలో ఇదే మాట చెప్పడం జరిగింది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగభవతి దుఃఖ. అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటే ఎటువంటి ఆహారము తింటే మనకు యుక్తంగా ఉంటుందో అటువంటి ఆహారం తింటూ అటువంటి ఆహారం తిన్నప్పుడు కలిగేటువంటి ప్రకృతి చేత కలిగినటువంటి పరిస్థితి వల్ల దానికి తగినటువంటి విహారం చేయాలి. ఆ విహారం చేయటం వల్ల కలిగినటువంటి ఉపద్రవాలకు సంబంధించినటువంటి ఆ కర్మ చేసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు అంటే దుఃఖాలు రాకుండా ఉంటాయి. అప్పుడు వైద్యుడు అవసరం లేదు, రోగాలు అవసరం లేదు. అంటే పుష్టిగా తినడం అంటే తృప్తిగా భోంచేయడం అంటే కడుపు నిండా భోంచేయడం కాదు. ఒక లిమిటెడ్గా మనం ఏ పని చేస్తున్నామో దానికి తగ్గ ఆహారాన్ని మనం ఎంచుకుంటూ అటువంటి విహారం చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. పత్యాపత్యాలలో ప్రతి
రోగములోను పచ్చి ఉంటుంది. అలాగే వాత పిత్త కఫాలనేటువంటి త్రిదోషాలలోనూ, అలాగే ద్వంద్వాలైనటువంటి వాత పిత్త వాత కఫ పిత్త కఫ అనేటువంటి ద్వంద్వాలలోనూ, అలాగే వాత పిత్త కఫాలు కలిసిపోయినటువంటి సన్నిపాతంలోనూ కూడా మనకి పత్యాపత్యాలు అనేటువంటివి విశేషంగా మనకి సిద్ధ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయుర్వేదము లేదా సిద్ధ వైద్యం చేసుకునేటువంటి వారు, చేయించుకునేటువంటి వారు, చేసేటువంటి వారు అందరూ కూడా పత్యాపత్యాలని ఖచ్చితంగా చెప్పినప్పుడు రోగం తగ్గుతుంది. చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, షుగర్ తినేస్తున్నారు. ఎప్పుడు తగ్గుతుంది రోగం? మనకు రోగం తగ్గాలా, లేదా శాశ్వతంగా కాకుండా రోజు దాన్ని ఒక మెయింటెనెన్స్ చేయాలనేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఎవరైనా రోగంతో బాధపడాలనుకోరు కదా. అందుకని రోగము వచ్చినప్పుడు ఆ రోగాలు పరిపూర్ణంగా తీయగలిగేటువంటి ప్రకృతిపరమైనటువంటి ఔషధులు కానీ, ప్రకృతిపరమైనటువంటి చికిత్సలు కానీ, అటువంటి మార్గాలు కానీ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకనంటే శరీరము అనేటువంటిది పంచభూత నిర్మితమైనటువంటిది కాబట్టి ఈ పంచభూత నిర్మితమైనటువంటి ఈ శరీరంలో పంచభూతాలతో ఏర్పడినటువంటి ప్రకృతితో కూడినటువంటి ఆహారమైనప్పుడు రెండింటి మధ్య సౌమ్యము కలిగి ఏది కావాలో ఏది అందివ్వాలో వాటికి బాగా ఒక సమమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే శరీరం ఏది కావాలంటే అందులో తీసుకుంటుంది, ఏది అక్కర్లేదో దాన్ని విడిచిపెడుతుంది. కాబట్టి ప్రకృతిపరమైనటువంటి ఆహారం తినాలి, ప్రకృతితో ఎప్పుడూ మమేకమై ఉండాలి, ఎప్పుడూ కూడా తృప్తి అనేటువంటి దాంతో గడపడం వల్ల, పత్యాపత్యాలు తీసుకోవడం వల్ల శాశ్వత రోగాలను పొందకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉంటారని మాత్రం మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. ఒక జ్యోతిష్ శాస్త్రపరంగా, ఒక యోగా పరంగా, ఒక మంత్రపరంగా, ఒక తంత్రపరంగా, ఒక గురు సాంగత్యము అంటే ఆధ్యాత్మికంగా, ఆది దైవికంగా, ఆది భౌతికంగా అన్ని రకాలుగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో ఏ విధంగా రోగాన్ని తగ్గించుకోవాలనేటువంటి విషయాల్ని చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధ వైద్యం వాడుకునేటప్పుడు భయపడకండి. నిజము మనం చెప్తున్నప్పుడు ఒకంత ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్తే ఎవరో నచ్చరు కదా. అలాగే పథ్యం అనేటువంటిది భయంకరంగా కనిపించినప్పటికీ అది లాంగ్ టర్మ్లో మనకి హాయిని సంతోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి అందరూ మితముగా తింటూ మితమైనటువంటి జీవనక్రియ చేసినప్పుడు వారికి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆయువు కలిగి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుందనేటువంటిది సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఒక చిన్న సూత్రం అది. మరి సిద్ధులు ఎక్కువ కాలం బ్రతకాలి అని ఎవరైనా మనలాంటి వారు అడిగినప్పుడు వారు కొన్ని మందులు కూడా చెప్పడం జరిగింది. నేను కొన్ని ఎపిసోడ్లో కొన్ని రసాయనాల గురించి కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాటిల్లో ముఖ్యంగా అశ్వగంధ రసాయనం అని, త్రిఫలా రసాయనం అని, అలాగే ఆమలకి రసాయనం అని, అలాగే భస్మాల్లోకి వచ్చేటప్పుడు స్వర్ణ భస్మం అని, ఇలాంటి అనేక రసాయనాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. రోజు ఎవరైతే నియమబద్ధంగా నియమనిష్టలతో నిత్యకృత్యములు నిత్యకర్మలు చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి రోగాలు రావు. రోజు చేయవలసినటువంటి దైనందిన జీవితంలో లేదా మన పరిస్థితుల్లో, మన సాంప్రదాయాల్లో, మన తరములో ఏ విధంగా మన వాళ్ళు నడుచుకున్నారు అలాగ నడుచుకుంటే చాలండి. కొత్తగా మనం చేసేటువంటిది ఏమీ లేదు. ఎందుకనంటే ఒక్కొక్క మనిషికి తగ్గట్టుగా వారి యొక్క శరీరతత్వము, వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారి జీవన విధానము, ఆ డ్రెస్ కోడు అన్నీ కూడా అనేక తరాల నుంచి మనకు వస్తూ ఉన్నాయి. ఎవరో బాగున్నారనుకోవడం కాదు, మనం కూడా బాగుండాలి అనుకుంటూ మన యొక్క ఆచార వ్యవహారాల్ని, మన సంప్రదాయాల్ని కనుక మనం పాటించినప్పుడు అది ప్రకృతి యాక్సెప్ట్ చేస్తే కనుక
ఎవరికి కూడా ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక నియమనిష్టలతో కూడినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి సిద్ధ వైద్యంలో ఒక సూత్రం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న చిట్కాను కూడా మనం తెలుసుకుందాం. ఏ వ్యక్తి అయితే రోజు ఉదయము చల్లని నీళ్ళు, మధ్యాహ్నం పల్చని మజ్జిగ, రాత్రి పల్చని పాలు, పర్టికులర్గా ఆవు పాలు కొద్దిగా పంచదార వేసుకుని ఒక్క పెసరే యాలకు కానీ లేకపోతే లైట్గా పచ్చకర్పూరం కానీ వేసుకుంటూ ఎవరైతే తీసుకుంటారో వారు చిరంజీవి కింద, అంటే ఎక్కువ కాలం రోగాలు లేకుండా బ్రతుకుతారట. అంటే ప్రొద్దుట మంచినీళ్ళు తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అంటే ఎంత తీసుకోవటం వల్ల చాలు అనే తృప్తి కలుగుతుందో అంత తీసుకోవాలి. ఏదో ఒకరు 2 లీటర్లు తాగుతారు, ఒకరు 5 లీటర్లు తాగుతారు, ఒక 10 లీటర్లు తాగుతారు. ఎంత తీసుకుంటే వానికి ఇది చాలు అనిపిస్తుందో దానికన్నా ఒక్కసారి తక్కువ తీసుకుంటే అది తృప్తినిస్తుంది. కాబట్టి నీరు ఎటువంటి నీరు ఉండాలట, ఏ రోజు కాచి చల్లార్చిన నీరు ఆ రోజునే తీసుకోవాలి. లేదా నూతుల్లో కానీ బావిల్లో కానీ తోడుకున్నప్పుడు 24 గంటల మించినటువంటి, అంటే రాత్రి నిల్వ ఉండినటువంటి నీరు తాగకూడదు. అదేవిధంగా ఫ్రిడ్జుల్లో కానీ కూలింగ్ దానికి సంబంధించిన దాంట్లో పెట్టినటువంటి వాటర్ ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదని సిద్ధ వైద్య గ్రంథాల్లో రాయబడింది. అంటే శీతల పానీయాలు కూడా వైద్యుల్లో వాడారు. ఎలాంటి పరిస్థితుల్లో వాడారంటే అత్యంత ఆకలి కలిగినటువంటి వ్యక్తులకి, పిత్తం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకి కూడా శీతల పదార్థాలు ఇచ్చినప్పుడు, గురుగుణం కలిగినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఆ పిత్తం తగ్గుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఆహారాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. సాధారణంగా మాత్రం కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగాలి. మజ్జిగ మధ్యాహ్నం వాడుకునేటప్పుడు ఒక పాలు పెరుగుకి ఒక 16 పాలు నీళ్ళు వేసి బాగా చిలకరించి దాన్ని ఎప్పటికప్పుడు మాత్రమే, అంటే దాదాపు 3 లేదా 4 గంటల కన్నా ఎక్కువగా నిల్వ ఉంచకూడదు మజ్జిగని. 32 పాలు కనుక నీళ్లు కలిపి వేసుకుంటే మరీ మంచిది. చాలా తేలిగ్గా అరుగుతుంది, జఠరీప్తి పెరుగుతుంది. జఠరదీప్తి పెరగడంతో పాటుగా మంచి వర్చస్సు కలుగుతుంది. ఎప్పుడు ఒక్క పాలు పెరుగుకి 32 పాలు నీళ్ళు వేసి కాస్త సైంధవలవణం కలుపుకొని బాగా చిలికినప్పుడు ఆ వెన్న తీయకుండా ఉండేటువంటి మజ్జిగ అయితే మరీ మంచిది. సరే, రాత్రి పాలు కూడా ప్రొద్దుట మనం తీసుకునేటువంటి ఆవు పాలు కాచి చల్లార్చుకున్నటువంటి దానిని రెండోసారి వేడి చేసి తీసుకోవడం అనేటువంటి చేయకూడదు. ఒకసారి కాచి చల్లార్చినది ఏది కూడా ఒకసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వండినట్లయితే అది విషతుల్యం అవుతుంది సిద్ధ వైద్య ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారంగా. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అల్సర్లు కానీ వచ్చేటువంటి ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ముందుగా మనం తగ్గించాలి. జంక్ ఫుడ్స్ ఇటువంటివి తినడం వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు అందరికీ తెలిసినాయి కదా. అందువల్ల పాలను కూడా సాయంత్రం పితికినటువంటి పాలను సాయంత్రం మాత్రమే తీసుకోవాలి. ఈ పాలు తీసుకునేటువంటి వారు రాత్రులు అయితే మగవాళ్ళు తీసుకోండి పాలు, పగటాలు స్త్రీలు తీసుకోవాలి. అంటే పగటి కాలంలో స్త్రీలు పాలు తాగితే వారికి బలము, రాత్రి కాలంలో పురుషులు పాలు తాగితే వారికి బలము. కాబట్టి వారి బలం ఆ టైంలో అవసరం. కాబట్టి ఆ టైముల్లో కనుక పాలు తాగితే సుసంపన్నమైనటువంటి బలము, ఆరోగ్యము కలిగి వ్యాధిరహితమైనటువంటి జీవితం కలుగుతుంది అనేటువంటిది సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయం. మరి ఇప్పుడు దాకా మనము సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ఒక చిన్న సూత్రాంతో పాటుగా ఎక్కువ కాలం బ్రతికేటువంటి ఆరోగ్య విషయం కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి మరొక ఎపిసోడులో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.